హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో పక్క రోడ్లోకి వెళ్లిన కార్లు బైక్లను ఢీకొట్టాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. Don't panic, okay? It's fine. It's fine. Head out of the... Okay, we'll get you to the hospital. Yeah, sure. Don't panic, okay? It's fine. It's fine. Head out of the... Okay, we'll get you to the hospital. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నంబర్ 45 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అత్యంత స్పీడ్ గా ప్రయాణిస్తున్న ఫెరారీ కారు రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ అవ్వకుండా కరెంటు పోల్ ఇక్కడ ఢీకొట్టింది. ఒక్కసారిగా కరెంటు పోల్ కూడా బెండ్ అయిపోయింది. ఎదురుగా వస్తున్న రూట్ వైపు ఫెరారీ కార్ దూసుకెళ్లింది. ఎదురుగా నుండి ఆపోజిట్ రూట్ లో వస్తున్న పలు కార్లు అలాగే బైక్స్ ను ఢీకొట్టింది. చూడొచ్చు మనం, ఇది ఫెరారీ కార్ అత్యంత వేగంగా ఆపోజిట్ వైపు దూసుకువెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సేఫ్ గా బయటపడ్డారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తా ఉన్నారు. అలాగే ఈ ఫెరారీ కార్ అంతా కూడా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి అత్యధిక వేగంతో డివైడర్ ను ఢీకొట్టి కరెంటు పోల్ ను ఢీకొట్టిన ఫెరారీ కార్ డివైడర్ పై ఉన్న కరెంట్ పోల్ ఢీకొట్టి అవతల వైపు రోడ్డుకు దూసుకు వెళ్ళింది. డివైడర్ పైకి దూసుకొని వెళ్లి కరెంట్ స్తంభాన్ని కూడా ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న ఒక 4 కార్లు అలాగే బైక్ పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఫెరారీ కార్ అంతా కూడా ముందు భాగం మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలయ్యాయి. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వారికి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫెరారీ కార్ అత్యధిక వేగంగా ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి వారి ప్రాణాలతో బయటపడ్డారు. సో ఫెరారీ కారుకు సంబంధించి ఈ ప్రమాదం అనంతరం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను దారి మళ్లిస్తా ఉన్నారు పోలీసులు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రమాదం గల కారణాలపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఫెరారీ కార్ ఏదైతే ఉందో ఇది వెంకటరాజిరెడ్డి పేరుతో ఉంది. ఇతను రాయదుర్గం నివాసిగా తెలుస్తోంది. చూడొచ్చు మనము, ఈ కరెంటు పోలే బెండ్ అయిపోయి పడిపోయిందంటే ఫెరారీ కార్ ఎంత స్పీడ్ గా ప్రయాణిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కరెంటు పోల్ ను ఢీ కొట్టడం, డివైడర్ పై నుంచి దూసుకువెళ్లి అవతల వైపు అంటే అపోజిషన్ రూట్ లో వస్తున్న రూట్ లో ఇది దూసుకువెళ్ళింది. ఎదురుగా వస్తున్న కార్లు బైక్స్ కూడా ఢీ కొట్టింది. పూర్తి స్థాయిలో ఫెరారీ కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, ముందు భాగం కావచ్చు వెనుక భాగం కూడా. సో ఈ ఘటన జరిగిన క్రమంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఉదయం రోడ్ నెంబర్ 45 నుంచి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఫెరారీ కార్ ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ కాకుండా డివైడర్ పై ఎక్కి కరెంటు పోల్ ని ఢీ కొట్టిన తర్వాత అవతల రోడ్ ఆపోజిట్ రోడ్ లో కారు దూసుకు వెళ్ళింది. మనం చూడొచ్చు, కారులో 2 ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ముందు భాగంలో కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఫెరారీ కార్ మొత్తం ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడొచ్చు మనం. సో ప్రస్తుతం అయితే ఈ కార్ని ఇక్కడ నుండి జూబ్లీహిల్స్ పిఎస్ కి షిఫ్ట్ చేసేందుకు కూడా ఏర్పాట్లు, అంటే ట్రాఫిక్ సంబంధించిన ట్రావెల్ సంబంధించిన కార్ను కూడా తీసుకొస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా ట్రాఫిక్ డైవర్ట్ ఎక్కడైందో ట్రాఫిక్ అంతరం ఏర్పడిందో వాటిని కూడా ట్రాఫిక్ ఇక్కడ క్లియర్ చేసేందుకు కూడా డైవర్ట్స్ ఏర్పాటు చేస్తారు. సో మొత్తంగా ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.